భారతదేశానికి సంబంధించి మమత లాంటి వాళ్ళని అసలు ఏం చెయ్యాలి? ఎందుకు అంటే యోగి ఆదిత్యనాథే వస్తారా లేకపోతే మరి ఎవరైనా వస్తారో తెలియదు. కానీ భారత భావజాలం కాకుండా భారత వ్యతిరేక భావజాలం లేదా భారతదేశాన్ని గురించి తప్పుగా వ్యవహరించే వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించేలాగా చట్టాలు లేకపోతే ప్రమాదకరం. ఏ కోపం దనిచి ఈ దేశంలో ఏంట్రా ఇట్లా అంటం వేరు, కానీ దేశం మీద విషం చిమ్ముతూ ప్రపంచ దేశాల్లో ప్రచారం చేయడం వేరు. కావాలని చేస్తున్న ప్రచారం వేరు. రోహింగ్యాలు ఆమెకు కావాలట, అదే సందర్భంలో బంగ్లాదేశీలు కావాలట, వాళ్ళందరూ ఆమెకి సోదర సోదరీమణులట. కానీ అదే భారతదేశం విడిపోయినప్పుడు భారతదేశపు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం కారణంగా బలైపోయి పాకిస్తాన్లో ఉండిపోయినాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండిపోయినాడు, బంగ్లాదేశ్లో ఉండిపోయినటువంటి హిందువులో, బౌద్ధులో, జైనులో, క్రైస్తవులో ఉమ్మడిగా ఉన్న దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని దశాబ్దాలుగా వేధించి హింసించి అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఆస్తులు లాక్కుని వాళ్ళని మతం మార్పిడులకు గురి చేస్తే అయినా తట్టుకుని నిలబడి మిగిలిన ఆ కొద్ది మందికి భారతదేశంలోకి వచ్చి బతుకుతాం మా వల్ల కావట్లేదు అక్కడ అంటే వాళ్ళకి ఈ దేశ పౌరసత్వం 5 ఏళ్లలో ఇస్తాం, మిగతా వాళ్ళకి 10 ఏళ్ల తర్వాత ఇస్తే వీళ్ళకి 5 ఏళ్లలో ఇస్తామంటే దాన్ని అంగీకరించని ఈవిడ సేమ్ టైం రోహింగ్యాలు అలాగే ఎవరైతే ఈ బంగ్లాదేశీ శరణార్థులు మాత్రం తనకు సోదర సోదరీమణ సమానులట. సేమ్ టైం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల అన్నటువంటి మాత్రం ఆవిడికి నచ్చదట. మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి దేశద్రోహులతోనే ఈ దేశం నడుస్తుంది.